హాయ్ మాస్టర్స్, నా పేరు మౌలిక. ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్కి ఆత్మ ప్రమాణాలు. అదేవిధంగా నాకు ఈ జ్ఞానాన్ని అందించిన వంశీ సార్కి ఆత్మ ప్రమాణాలు, నాకు కృతజ్ఞతలు. మనము ఈరోజు షట్సంపత్తి, వంశీ సార్ అందించిన జ్ఞానమైన 6 రకాల సంపదల గురించి మనం తెలుసుకుందాం మాస్టర్. ఈ షట్సంపత్తి అనేది 6 రకాల సంపదలు మనకి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడతాయి. ఇవి మన లైఫ్ లో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అంగీకరించుకుంటూ వెళ్ళాలి. దీంట్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్. చెప్పండి అంటే 6 రకాల సంపదలను తెలుసుకున్నాం కదా. ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తికి తన జీవితంలో గమ్యస్థానాన్ని చేర్చేది ఈ సంపదలు. దీనిని భారతీయ సనాతన ధర్మంలో, అలాగే బౌద్ధులు కూడా దీనిని కూడా ప్రబోధించారు. షట్సంపత్తి షట్సంపత్తిని పాలి భాషలో ఉపచార అనే శిక్షణ ద్వారా బౌద్ధులు నేర్చుకుంటారండి. పాలి భాషలో కాకుండా మనం ఇప్పుడు తెలుగులోనే తెలుసుకుందాము. ఈ 6 రకాల షట్సంపత్తికి 6 రకాల పాయింట్స్ లో ఒక్కొక్కటిగా మనము తెలుసుకుందాము. ఈ షట్సంపత్తిలో కనుక మనం ఉంటే, మన జీవితం అన్వయించుకుంటే మనం మోక్షం అవుతాం అన్నమాట. సాధనా మార్గంలో ఉన్న వారికి చాలా ఉపయోగం కూడా ఇది. అందులో ఫస్ట్ పాయింట్ అయిన క్షమము గురించి మనం తెలుసుకుందాం. క్షమము అంటే ఏంటి? మన మనస్సును సంపూర్ణంగా నిగ్రహించుకోవడం వలన కలిగే శుద్ధి, మనశ్శాంతి. మనస్సును సంపూర్ణంగా నిగ్రహించుకోవడం అంటే మనలోని అరిషడ్ వర్గాలు ఉంటాయి కదండి. కోపము, అహము, ద్వేషము, కామము, అవన్నీ మనము కంట్రోల్ చేసుకోగలగాలి. కోపం వచ్చిందని అరిచేయడము, ఒకరికి అసూయ పడడము, అలాంటివి చేయకూడదు అన్నమాట. వేరే వాళ్ళు అరిచారని మనం అరిచేయడం అలా కాకుండా, సిచ్యువేషన్ తగ్గట్టు మనం అరిచినా, వాళ్ళు అరిచారని మనం అరిచి గొడవ పెట్టినా అది ఆ గొడవ పెద్దది అవుతుంది అన్నమాట. కానీ మనం ఈ క్షమంలో అంటే ఉంటే గనక దానికి అదే కామ్ అవుతుంది. ఒకరిని చూసి ద్వేషపడడం కూడా అలా చేయకూడదు. ఈ క్షమంలో ఎలా ఉండాలి, ఇవన్నీ మనం ఇప్పుడు ఈ పాయింట్ లో తెలుసుకుందాం. సాధకుడు మొట్టమొదటిసారిగా చేయవలసిన పని, మీరు ఎంత సాధన చేసినా, ఎన్నో మెట్లు ఎక్కినా, మన మనసు ఎక్కడో చోట మనల్ని బంధించేస్తుంది. ఈ కోపంలోనో, ఈ అహంకారంలోనో, ఈ ద్వేషంలోనో ఎక్కడో దిక్కున ఒక మనిషి కొంచెం లోగా ఉంటారు అన్నమాట. వీటికి లొంగిపోవాల్సి వస్తుంది. మన మనసుని ఎప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఈ అరిషడ్ వర్గాలని నిరోధించుకుంటూ ఉండగలగాలి, దాటుకుని రాగలగాలన్నమాట. ఇది సాధించుకోవాలంటే సంపూర్ణంగా దాన్ని స్వాధీనంలో ఉంచుకున్నట్లయితే పరమ గురువుల యొక్క కార్యనిర్వహణ అంగుళం కూడా మనం పని చేయలేం. ఈ అరిషడ్ వర్గాలు మనం నిరోధించకపోతే గురువుల యొక్క కార్యనిర్వహణలో అంగుళం కూడా మనం పని చేయలేమన్నమాట. అంటే ఈ కంట్రోల్ చేసుకుంటూ సాధన చేసుకుంటే వీటిని మనం తగ్గించుకోవాలి. సమస్యలన్నీ గురువులకు వచ్చింది ఎవరి వలన అంటే శిష్యుల నుండి. శిష్యులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. అందులో 80% ప్రాబ్లమ్స్ గురువులకి శిష్యుల వల్లనే వస్తాయట. అంటే శ్రమం ఎంత కఠినమైందో చూడండి. ఎంత మెట్లు పైకి వెళ్ళినా, కష్టపడినా, నిచ్చినెక్కినా, వైకుంఠ ఆటపాలి ఆట తెలుసు కదండి. ఆ ఆ ఆటలో పాములు ఉంటాయి, అలాగే నిచ్చెన ఉంటది. పాములు అంటే ఏంటి? కష్టాలు అది పాము మింగితే కిందకు వచ్చేస్తాం మనం. వాళ్ళకి కష్టాలు ఉంటాయి, అలాగే నిచ్చెనలు అంటే పైకెక్కుతారు. అంటే లాభాలు ఉంటాయి. కష్టాలు వచ్చాయని కృంగిపోకుండా, సుఖాలు వచ్చాయని పొంగిపోకుండా మనము బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నమాట. ఆ వైకుంఠపాలి ఆటలాగే మన జీవితం కూడా ఉంటది. అది తెలుసుకుంటూ మన మనము దాంట్లో పరిపూర్ణలు కావాలన్నమాట. అనేక జన్మల చక్రంలో తిరగడానికి మూలం శ్రమమే. ఎంత పైతలాలకు వెళ్ళినా, ఎంత సాధన చేసినా, ఎన్ని ఉన్నత లోకాలు చూసినా, దీని శ్రమను నేర్చుకోకపోతే మళ్ళీ మొదటికే వస్తాం. కాకపోతే కొంచెం ఫాస్ట్ గా వస్తాం. శ్రమం నేర్చుకోవాలి ఫస్ట్. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో శ్రమంని
శమంలో ఫస్ట్ అదే అరిషడ్ వర్గాలు అన్ని పోవాలి మనలో నుంచి ఒక్కొక్కటిగా పోవాలి ఫస్టే. అదంతా నార్మల్ అవదండి. మెడిటేషన్ అది చేసి సాధన పెంచుకుంటూ క్లాసులు అవి వింటా ఉంటే అది మనకి ఇది తప్పు ఇది రైట్ అని ప్రతిదీ మనకు తెలుస్తుంది. ఆ ఫస్ట్ శమముని మనము అధిగమించాలి. ఇది అధిగమించితే ఇందులో మనం పాస్ అయిపోయినట్టు. దీనికి ఎగ్జాంపుల్ సార్ ఒకటి చెప్పారు. విశ్వామిత్రుడికి విశ్వామిత్రుడు ఉంటారు కదండి, 10 అడుగులు వేసేవాడు, ఒక అడుగు వచ్చేసేవాడు ఆయన. మళ్ళీ 10 అడుగులు వేసి 20 అడుగులు వచ్చేసారు. జీవితం అంతా ఈ శమంలోనే ఆయన ఉండిపోయారు. కంట్రోల్ చేయలేక శమం ఫెయిల్ అయ్యారు. శమం ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి? శక్తిని కోల్పోయారు అని అంటారు. చాలా సార్లు కోల్పోయారు ఆయన. ఎందువల్లంటే ఈ శమంలో లేక. శమంకి రోల్ మోడల్ గా శాంత 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 గారిని చెప్పుకుందాం. శాంత గారు అంటే ఎవరు? శ్రీరాముడికి అక్కయ్య మాట. ఈ మనకి రామాయణంలో ఈవిడ ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఆయన తండ్రి గారైన దశరథుడికి కూతురు పుట్టిందని చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదంటే ఆ అమ్మాయి పుట్టిందని ఆ శాంత గారిని ముందే దత్తత ఇచ్చేస్తారన్నమాట. దత్తత ఇచ్చేసాక శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు వీళ్ళందరూ పుడతారు. అది ఆ రోజుల్లో ఉంటాయి కదండి. ఆ అమ్మాయి నక్షత్రంలో పుడితే అరిష్టము అలా ఉంటాయి కదా. ఆ విధంగా పుట్టిన వెంటనే ఇచ్చేసారన్నమాట. కానీ అలా ఇచ్చేసినా సరే, అలా ఇచ్చినప్పుడు తనకు తెలియదు, శాంత గారికి తెలియకపోయినా తర్వాత తెలుస్తుంది. కానీ తన తండ్రి మీద ఎప్పుడు ఇలా చేశారు, నన్ను దూరం పెట్టారు, నా తండ్రి ఇలా ఇచ్చేసారని ఆవిడ ఎప్పుడు కోపపడడం కానీ ఆ కొంచెం ద్వేషం చూపించడం కానీ చేయలేదు. అంటే ఏంటి, ఆవిడ అరిస్టట్ వర్గాలు అన్నింటిలోనే ఆవిడ పర్ఫెక్ట్ గా ఉంది. ఇలా ఇలా చేశారు ఓకే అయితే ఆవిడ అంగీకరించగలిగింది. అది మనసులో పెట్టేసుకుని బాధపడుతూ కూర్చోకుండా ఆవిడ అలా ఉండేది. అందుకే పర్ఫెక్ట్ ఎగ్జామ్ పర్ఫెక్ట్ మాస్టర్ అని సార్ ఎగ్జాంపుల్ గా ఇచ్చారు మనకి. ఆ రోజులు ఎవరికి ఇచ్చారంటే దత్తతకి రోమపాదుడు అనే అతనికి దత్తత ఇచ్చారండి. ఒకసారి రోమపాదుడు రాజ్యంలో వర్షాలు పడలేదు అన్నమాట. వర్షాలు పడకపోతే రోమపాదుడు రాజ్యంలో వర్షాలు పడకపోతే కరువు కాటకాలు వచ్చేసాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రాజ్యంలో వృషశృంగుడు అనే ఋషి ఉండేవాడు మాట. ఎవరంటే వృషశృంగుడు అనే ఋషి ఉండేవాడు. ఆయన యంగ్ మాట, ఒక 22 ఇయర్స్ ఉంటాయి. అతను రాజ్యంలోకి వస్తే సుభిక్షం అవుతుంది అంటారు. అంటే ఏంటి, అంత మంచి ఆయన మాట. ఇంకా పర్ఫెక్ట్ విషయం మాట. ఈయన రోమపాదుడు రాజ్యంలోకి వస్తే ఆ రాజ్యం కరువు కాటకాలు తగ్గిపోయి మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఆ రాజ్యం మాట. అతన్ని ఎలాగైనా తీసుకురావాలి అని అనుకుంటారు మరి. అతని ఋషిశృంగుడు ఎలాంటి వాడంటే వాళ్ళ నాన్న అంత కఠినంగా పెంచారు ఋషిశృంగుడిని. శమం అనే దాంతో ఇంకా జీరో జీరో మాట. ఆయనకి ఇంకా అరిషడ్ వర్గాలు అనేవి ఉండవు. మనస్సులో సంపూర్ణంగా నిగ్రహించుకుని పరిపూర్ణమైన శుద్ధిని చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఇంకా మనసులో ఏమీ ఉండదు అన్నమాట. ఇంకో చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి కల్మషం అనేది అసలు ఏమి ఫీలింగ్స్ ఉండవు కదా. సేమ్ అలాగే ఈ ఋషిశృంగుడు కూడా అంతలా ట్రైనింగ్ ఇచ్చి పెంచారన్నమాట. అతన్ని తీసుకొస్తే ఈ రాజ్యానికి మంచి జరుగుతుందని, స్త్రీ అనేది ఉన్నదని, కామం అనేది ఉన్నదని, ఆనందం అనేది ఉన్నది. అసలు జీరో స్టేజ్ మాట. అతను ఏదైనా ఓకే అని అంగీకరించే స్టేజ్ లో అతను ఉన్నారు. అతన్ని అతన్ని తీసుకొచ్చి యాగం చేస్తే ఈ రాజ్యానికి మంచి జరుగుతుందని ప్రయత్నిస్తారు. కానీ ఆయన తీసుకురావాలంటే ఆ లెవెల్లో ఉన్న వాళ్ళే ఆయన తీసుకురాగలరు. మరి ఆ లెవెల్లోకి రావాలంటే ఈ శాంతాదేవి ఎంత ఆవిడకి తెలుసు, కామం గురించి, క్రోధం గురించి, షడ్వర్గాలు అన్నిటి గురించి ఆవిడకి తెలుసు. కానీ ఈయనంత మాస్టర్ కాదు ఆవిడ. అప్పుడు ఆవిడ ఏం చేసింది, సాధన చేసి ఈ అర్షడ్ వర్గాలు అన్నింటిలో ఆవిడ ఒక్కొక్క దాంట్లో పర్ఫెక్ట్ అయిపోతూ తను చాలా మార్చుకుంది. అలా చేంజ్ చేసుకుని అప్పుడు ఋషిశృంగుడు ఏ లెవెల్లో ఇప్పుడు పరమేశ్వరుడు ఉన్నారు కదండి, పరమేశ్వరుడు చాలా తపస్సు చేశారు ఆ స్టేజ్ కి వెళ్ళడానికి. మన పార్వతీ మాత కూడా ఆ స్టేజ్ కి వెళ్ళడానికి ఆయనతో పాటు చాలా నాలుగు మెడిటేషన్ చేశాను ధ్యానం. అలా ధ్యానం చేయగా ఆవిడ ఒక్కో స్టెప్ పరమేశ్వరుని అందుకోగలిగింది. అలాగే అదే అదే విధంగా కూడా ఈ ఋషిశృంగుడి గురించి
ఈ శాంత గారు కూడా సేమ్ అలాగే చేశారు. అలా వెళ్ళి ఆ లెవెల్లోకి ఆవిడ మార్చుకుని ఆవిడ కూడా 0 స్టేజ్ కి వెళ్ళిపోగలిగారు. అప్పుడు వెళ్ళి ఎలాగైతే అతన్ని తీసుకొస్తారు, తీసుకొస్తే దానికి తీసుకొచ్చి యాగం చేయాలన్నమాట. యాగం చేశాక ఆ యాగం అయిపోయాక ఈ శాంత గారు ఋషిశృంగుడిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది, అంత బాగానే ఉంది. ఆ పరుగులు అవన్నీ తగ్గిపోయి రాజ్యం చాలా బాగుంది అప్పుడు. అంటే దీన్ని బట్టి ఏంటి ఏంటి పాయింట్ బట్టి మనం ఏం చేయించుకోవాలంటే మనం ఆ ఎనర్జీకి వెళ్ళాలంటే మన ఎనర్జీ కూడా పెంచుకోవాలి. అలా వెళ్ళాలంటే మనం ఈ అరిషడ్ వర్గాలు అనేవి కామము, క్రోధము, కోపము ఇలాంటివన్నీ మనం విడిచిపెట్టేయాలి. అవి మనకు అవసరం లేదు, ఇది నాకు అవసరం కాదు కదా, ఇక్కడ ఎందుకు మాట్లాడాలని మన మాటలు అదుపు చేసుకోవాలి, మన చేతలు అదుపు చేసుకోవాలి. అలాగే మన చూపు మన నడవడి ప్రతి ఒక్కొక్కటిగా మార్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలండి. దీనిని అర్ధనారీశ్వర తత్వం అంటారు. అది ఆ లెవెల్లో ఆవిడ వెళ్ళింది కదా, పరమేశ్వరుడు ఎలా చేశారో ఈ శృంగుడి కోసం శాంత గారు కూడా అలాగే ఇద్దరు ఒకే స్టేజ్ 0 స్టేజ్ కి వెళ్ళగలరు. దీన్ని అర్ధనారీశ్వర తత్వం అంటారు. దీని శాంతి ఏం చేస్తాడంటే రాజ్యం కోసం విపరీతమైన సాధన చేశారు. ఈ ఋషిశృంగుడు ఉన్న స్టేజ్ వెళ్ళిపోయింది కదా, ఇదంతా సాధన ద్వారానే సాధ్యమైంది. ఈ పద్ధతి కాకుండా మనసులో ఏమైనా మలినాలు ఉంటే శాంతగారులు అలా సాధన చేయకుండా ఇంకా వేరే ఎవరైనా ఉంటే అలాగా చనిపోతారండి. ఆ స్టేజ్ కి వెళ్ళలేక మన నార్మల్ మనుషులు వెళ్తే చనిపోతారు. కానీ కూడా మొత్తం పర్ఫెక్ట్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళింది కాబట్టి తీసుకురాగలిగింది. గుర్తు పెట్టుకోండి మాస్టర్స్, ఎప్పుడైనా తన స్థాయి తనకన్నా ఎక్కువ స్థాయి దరిదాపు చైతన్యం ఉన్న స్థాయి ఆ చైతన్యం కనెక్ట్ అవుతారు. ఇది సింపుల్ మాట, ఒక మ్యాగ్నెట్ లాగా. అంటే మన స్థాయి మనకన్నా ఎక్కువ స్థాయి దరిదాపు స్థాయి అంటే మన చైతన్యంలోకి ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. అది సింపుల్, మనం మ్యాగ్నెట్ లాగా ఉంటది, మనం ముందు తెలుసుకోవాలి. యజ్ఞం చేసి ఆ తర్వాత శ్రీరాముడు వెళ్ళి వెళ్ళి అప్పుడు శ్రీరాముడు తెలుస్తుంది తనకు ఒక అక్క ఉందని, దశరథుడు తనకు చిన్నప్పుడే వదిలేశారని శ్రీరాముడికి తెలిస్తే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి రమ్మని పిలుస్తారండి. రమ్మని పిలిస్తే తను రాదు మాట. ఆ రాజ్యానికి వెళ్తారు కానీ ఆ రాజ్యంలో ఉండకుండా ఈ ఋషిశృంగుడు ఎక్కడైతే ఉన్నారో ఆ వనంలోనే ఆ చిన్న గుడిసెలోనే ఆయనకి సేవ చేసుకుంటూ అక్కడే తనకి ఆనందంగా ఉంది. తనకి రాజ్యాలు భోగాలు ఇవన్నీ అవసరం లేదు. అలా అనుకుని ఈ ఋషిశృంగుడి దగ్గరే ఉండిపోయింది ఆవిడ. మనము ఆ స్టేజ్ ఎక్కడైనా బ్రతకగలగాలి, ఎక్కడైనా ఉండగలగాలి. ఆ ఆ లెవెల్లో మనము ఉండాలన్నమాట. ఇది లేకపోతే ఈ ఫుడ్ లేకపోతే తినను, నాకు ఈ భోగాలే కావాలనే విధంగా కాకుండా మనం ఎక్కడైనా సర్వైవ్ అయిపోగలగాలి. ఇవన్నీ శాంతదేవిని చూసి మనం నేర్చుకోవాలండి. తండ్రి సంపద అసలు వద్దనండి. తండ్రి సంపద వద్దు, తన భర్త దగ్గరే ఉంటాను. అరిషడ్ వర్గాలు ఆధ్యాత్మిక మెట్లు ఎక్కాలి, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి అన్నమాట. ఎప్పుడు మనము మన సెల్ఫ్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము ఏమైనా పని చేస్తుంటే మన నుంచి ఒక మాట వినిపిస్తుంది, ఒక వాయిస్ వినిపిస్తుంది, ఇది తప్పు చేస్తాను, ఇది కరెక్ట్. అలాగా ఏమైనా పని చేసేసాక కూడా ఇలా చేశాను ఏంటని ఒక వాయిస్ వినిపిస్తుంది. ప్రతిదీ మన మనసు నుంచి మనకు చిన్న ఒక మెసేజ్ అనేది వస్తుంది, మనం అది వింటూ ఉండాలి. ఇప్పుడు సెల్ఫ్ నేను ఎలా ఉన్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎవరికైనా మాట్లాడినా నేను బాగానే మాట్లాడానా, ఇంకేమైనా మార్చుకోవాలి. ఇప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మనలో ఏమి లోపాలు ఏమైనా ఉంటే ఫస్ట్ అవి అంగీకరించాలి. నేను కోపంగా ఉన్నాను, నేను అసూయగా ఉన్నాను, ఇలాంటి విషయాలన్నీ మనకు మనమే గుర్తుంచుకుని మనలో మనమే మార్చుకుంటూ వెళ్తే ఇది అలా మనకి సాధన ద్వారా కరెక్షన్ అయిపోతుంది. మనం మారగలం. కాబట్టి మారాలనే తపన పట్టుదల ఎప్పుడు మనకు ఉండాలి. ఈ అరిషడ్ వర్గాలు అనేవి ఉంటే మనం ఈ ధ్యానంలో ముందుకు వెళ్ళలేమాట. ఇవి అవసరం లేని విషయాలు పట్టించుకోకూడదు, అవసరమనేవి ఉంచుకోవాలి మన మైండ్ లో. ఏమైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయని మనలో గుర్తించామో అవి డిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మాస్టర్. ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ధ్యానంలో నేర్చుకుంటూ ఒక్కొక్కటికి డిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ పాయింట్ గురించి చెప్పుకున్నాం కదా, అప్పుడు నెక్స్ట్ పాయింట్ గురించి చెప్పుకుందాము. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారంటే సార్ దమము. ఇది ఎన్నో సంవత్సరాల సాధనలో
సాధిస్తే వస్తుంది. ఇప్పుడు ఈజీ అయిపోయింది మనకి ఈ మెడిటేషన్ లోకి స్పిరిచువాలిటీ ద్వారా అందరికీ తెలుస్తుంది. దీనివల్లైతే ఎన్నో రకాల సాధన చేయడం ద్వారా తెలిసేది. అంటే మన మాటలోను దమము అంటే మన మాటల్లోనూ చేతల్లోనూ నిగ్రహం కలిగి పరిశుద్ధిని పొంది ఉండడం. మాట మాట్లాడము మన మాటలు శుభ్రంగా ఉండాలి. మనం చేసే పనులు కూడా శుభ్రంగా ఉండాలి. విశ్వనియమం ఏదైతే మనకి కరెక్ట్ పరిశుద్ధం ఇదే అని అంగీకరించబడిందో, విశ్వనియమం ప్రకారం మన మనసు ప్రకారం కాదు, విశ్వనియమం ఏదైతే కరెక్ట్ అని చెప్పిందో అదే మనము చెయ్యాలి. మనకి ఏదైతే అనిపించిందో అది కరెక్ట్ కాదు. విశ్వనియమంలో ఏదైతే కరెక్ట్ అని రాసిందో అదే చేయాలంటే మన మాటలు శుద్ధంగా ఉండాలి, మన పనులు శుద్ధంగా ఉండాలి. మా మాటలు మధురంగానే ఉండాలి. ఒకరిని బాధ పెట్టే విధంగా, ఒకరిని కించపరిచే విధంగా ఉండకూడదు. మన ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్న వాళ్ళైనా మనకి మనం స్టేటస్ చూడకుండా ప్రతి ఒక్కరికి ఫుల్ రెస్పెక్ట్ ఇస్తూ ప్రేమతత్వంగా మనం మాట్లాడగలగాలి. అదే విధంగా మన చేతలు కూడా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. కరెక్ట్ పనులే చేయాలి. అది యూనివర్స్కి ఉపయోగపడేలా ఉండాలి. అయితే మన మన కుటుంబానికి ఉపయోగపడేలా ఉండాలి. కానీ ఒకరిని బాధించే విధంగా, ఒకరిని హింసించే విధంగా మన మాటలు కానీ మన చేతలు కానీ ఎప్పుడు ఉండకూడదు మాస్టర్. విశ్వని మధురమైన మాటలు మాట్లాడాలి. దీని ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడు గురించి చెప్పారు సార్. కృష్ణుడు మహాభారత సంగ్రామం చేసినప్పుడు ఘటోత్కచుడిని యుద్ధ రంగంలో దించుతారు అన్నమాట. నైట్ టైం యుద్ధం జరుగుతుంది. నైట్ టైం యుద్ధం జరుగుతుంటే అప్పుడు కర్ణుడి దగ్గర స్పెషల్ అస్త్రం ఉంటుంది. ఆయన ఎంతో సాధన చేసి కర్ణుడు అర్జునుడిని చంపడానికి ఆ అస్త్రము సాధించుకుంటారు కర్ణుడు. అప్పుడు ఘటోత్కచుడేమో వీరి యుద్ధం చేసేస్తాడు. ఇంకా ఆయన అందరిని వచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ కొట్టుకుంటూ ఇంకా ఎవరిని మిగలకుండా చాలా ఎక్కువ క్రోధంతో అందరినీ ఇంకెవరు మిగలరు అన్నట్టు చంపేస్తారు అనమాట. అందరినీ చంపేస్తుంటే ఇంకా దుర్యోధనుడికి భయం వేస్తుంది. ఇలా అయితే ఇంకెవరు మిగిలిలా లేరు కర్ణ, నీ దగ్గర ఉన్న అస్త్రంతో ఘటోత్కచుని చంపేయమని చెప్తే, లేదు నేను ఇది అర్జున్ కోసం దాచుకున్నాను. నేను ఇది ఇది ఉపయోగించేస్తే నేను అర్జున్ ఎలా చంపగలను, నేను ఇది ఉపయోగించను అని అతను అలా నిలబడిపోతాడు. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, ఇప్పుడు రేపొద్దున మన అర్జున్ని చంపాలంటే మనం ఇప్పుడు ఇది ఉపయోగించకపోతే రేపు ఎవరు బతికిలా లేము, రేపు ఎవరుంటామో ఎవరుంటామో కూడా తెలియదు. ఈ అస్త్రాన్ని కంపల్సరీ నువ్వు వాడు గొడ్డెత్తుకొచ్చి చంపేయమంటే అప్పుడు అతని మాట ఏమి కాదు అనలేక కర్ణుడు ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఘటోత్కచుడిని చంపేస్తాడు. అలా చంపడం వల్ల అది ఆ అస్త్రము వల్ల అది కొంచెం పవర్ఫుల్ కాబట్టి ఘటోత్కచుడు అక్కడికక్కడే చనిపోతారు. అప్పుడు తెల్లారుతుంది. తెల్లారితే అప్పుడు ఆ కర్ణుడు ఆపి అలా చనిపోతాడు. అప్పుడు తెల్లవారుతుంది. అర్జునుడు వెళ్తుంటే అర్జునుడు వెళ్తాడు అటు. కర్ణుడిని ఆపి నిన్ను రక్షించడానికి నీ తోబుట్టు బిడ్డను బలి చేశావు, సిగ్గు లేదా అంటాడు. అర్జునుడు వెళ్ళి కృష్ణుడిని అడుగుతాడు అనమాట. కర్ణుడు ఎలా చన్నాడు నన్ను, ఘటోత్కచుడిని బలి చేసి నా కోసమా అని అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, అంటే కర్ణుడు అంటాడు అన్నమాట అర్జున్ నీ తోబుట్టును బలి చేశావు అని. అప్పుడు కృష్ణుడిని అడిగితే నా కోసం ఇలా చేసావా అంటే అవును అవును అంటాడు కృష్ణుడు. ఎందుకు ఇలా చేసావంటే ధర్మ ప్రతిష్ఠ కోసం చేశాను. రేపొద్దున నిన్ను కూడా బలి చేస్తాను, నేను కూడా బలవుతాను. ఎందుకంటే ధర్మ ప్రతిష్ఠ కోసం. ఇప్పుడు అది ఘటోత్కచుడిని చంపకపోతే మనము ఆ యుద్ధంలో గెలవకపోతే అప్పుడు ధర్మం గెలిచినట్టు ఎలా అవుతుంది? అందుకు ధర్మం కోసం నేను చావాల్సి వచ్చినా చనిపోతాను, నేను చంపాల్సి వచ్చినా నేను అది చేస్తాను. ఎందుకంటే ధర్మ ప్రతిష్ఠ కోసం అంటే ఆ పాయింట్ మీద నిలబడారన్నమాట కన్నయ్య. ఇది ధర్మ ప్రతిష్ఠ కోసం అంటే మనం ఏం చేసినా అది యూనివర్స్ కి ఉపయోగపడాలన్నమాట. అంటే సెల్ఫిష్ గా ఉండకూడదు. మన మన కోసం చేసింది కర్మ అవుతుంది. మన కోసం, మన కుటుంబం కోసం, మన స్నేహితులు, మన దగ్గర మన సరౌండింగ్స్ వాళ్ళ కోసం చేసింది అది ఒక కర్మ అవుతుంది. అది కాకుండా మనం అది చేస్తే అన్ని నలుగురికి మంచి జరుగుతుంది అని అంటే అది నిజంగా విశ్వ నియమమే. మనం విశ్వానికి చేసిన విశ్వ కళ్యాణం కోసం చేసినట్టు అది అవుతుంది. మనం ఏ పని చేసినా విశ్వ కళ్యాణంకి అయితే అది మనం చెయ్యాలి.
నార్మల్ గా ఒకళ్ళు బాగా హింసించడం చేస్తే అది కర్మలోకి చుట్టుకుంటది మాస్టర్, అది చూసుకోవాలి. పని చేసిన అది విశ్వనీయ నియమానికి అంగీకారమా కాదా అని అది చూసుకుంటూ అది చెయ్యాలి. ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఎక్కువ ఒకటికి 10 సార్లు ఆలోచిస్తూ చెయ్యాలి. దీనికి పుస్తకాలు తీయనవసరం లేదనుకుంటా. మన మనసు నుంచి ఆల్రెడీ ఒకసారి చెప్పాను. పుస్తకం ఏమైనా పని చేసినప్పుడు ఏమైనా తప్పు చేస్తున్నాడో మన మనసులోకి ఒక వాయిస్ వస్తది. నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని. అది మనం కన్ఫర్మ్ గా వినాలి. ఏమైనా పని చేస్తే కరెక్ట్ అయితే కరెక్ట్ అనే చెప్తుంది మన మనసు. తప్పు అయితే ఈ వాయిస్ మనకి రావాలంటే మనం ధ్యానం చేయాలి. డైలీ ధ్యానం చేస్తే మనకి మనం ఎవరిని సలహాలు తీసుకోవసరం లేదు. మనకంటూ మన ఒక వాయిస్ వస్తుంది, లేకపోతే డ్రీమ్ లానే వస్తుంది. కానీ సాధన రెగ్యులర్ గా చేయాలి మాస్టర్. వాయిస్ వస్తుంది. ఉమ్, ఒకప్పుడు చికెన్ షాప్ కి వెళ్తాం మాస్టర్. చికెన్ షాప్ కి వెళ్ళి ఆ చికెన్ కోడిని మేకని చంపుతున్నప్పుడు ఆ తల కోసేస్తారు కదా, కోసినప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం. మనం ఏంటి ఆ చికెన్ కొట్టి అతను కూడా కళ్ళు మూసుకుంటాడు. ఎందుకది అది తప్పని, అది హింస అని వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. కానీ మనం ఆ చికెన్ తర్వాత అది అయిపోయాక చికెన్ కొట్టించి తెచ్చుకుని వండుకుని తినేస్తారు. అంటే ఏంటి, అది అక్కడి వరకు మనం తినాలనిపించింది కాబట్టి తింటున్నారు. అది కూడా తప్పని తెలుసు, మన హృదయం చెప్తుంది అది అది హింస అని. కానీ అది పట్టించుకోకుండా చికెన్ తెచ్చుకుని తిన్ను, మటన్ తెచ్చుకుని తిన్ను అలా చేస్తున్నారు. అప్పుడే మన హృదయం చెప్తుంది ఇలా చూడలేం. మన ఒకరిని బాధించినప్పుడు చూడలేకపోతున్నామంటే అది తప్పు తప్పు కాబట్టి అలాంటివి తెలుసుకోవాలి. దమ్ము అంటే హృదయం మాట వినాలి, మన చేతల్లోనే నిగ్రహంగా ఉండాలి, సంసిద్ధత పొంది విశ్వ నియమానికి అనుగుణంగా కలిగి ఉండాలి. దమము రోల్ మోడల్ విదురుడు చెప్పుకుందాం మాస్టర్. విదురుడు ఉన్న పరిస్థితిలో ధృతరాష్ట్రుడికి ఒకవైపు, దుర్యోధనుడికి ఒకవైపు, శకునికి ఒకవైపు భయంకరమైన బ్యాచ్ మధ్యలో ఉన్నాడు ఆయన. విదురుడు తనను తాను కోల్పోలేదు, మహామంత్రి అయినమాట. ఆ దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, ఈ శకుని మధ్యలో ఉన్న ఒక మహామంత్రి. తను 1 రూపాయి కూడా శాలరీ తీసుకోలేదు. చిన్న గుడిసెలో జీవించేవాడు ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో విదురుడు గురించి తెలుసుకోవాలి. శమము దమము సాధుతూ దాటవలసిన శమము దమము సాధకుడు దాటవలసిన ముఖ్యమైన పాయింట్స్. నెక్స్ట్ ఫస్ట్ 2 పాయింట్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ పాయింట్ హిమము, రెండో ఒకటి దమము. ఇక థర్డ్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ఉపరతి. ఉపరతి అంటే ఏంటి? మూఢనమ్మకాలు. ఒక మతం అది ఉపరతి అంటే ఏంటి? ఒక మతం గాని ఒక దేశం గాని విధించిన కర్మను, సంస్కారాన్ని చేసి తీరాలి అన్న నమ్మకాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ఈ రోజుల్లో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో అయినా, ఒక్కొక్క దేశంలో అయినా చాలా మంది మూఢనమ్మకాలు. అంటే ఏంటి? జంతు బలి, అమ్మవారికి జంతు బలి ఇస్తే మంచి జరుగుతుంది, ఇవ్వకపోతే చెడు జరుగుతుంది అని చాలా మంది నమ్ముతారు. ఆ జంతు బలి కాకుండా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం ఏమైతే ఎవరైనా చనిపోయి ఏమైనా పెళ్లి జరిగినా ఈ ఈ పూజలు చేయాలి, ఇవి చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. లేకపోతే జంతువుని బలి ఇవ్వాలి, కొన్ని కొన్ని పెట్టుకుంటారు అనమాట. అవి ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చేయాలి, లేదా గ్రామం వాళ్ళు చేయాలి, ఇది కంపల్సరీ చేసి తీరాలి అని మన దగ్గర ఆ పాయింట్ వదులుతారు. అది మనకి తెలుసో తెలియక చాలా మంది ఆ మార్గంలో వెళ్ళిపోతారు. కానీ ఆ మూఢనమ్మకాలు అవి తప్పని మనం తెలుసుకుని అవి విడిచిపెట్టాలి. ఆ రోజుల్లో ఆ దేశ కాలమాన పరిస్థితులు ఆ రోజుల్లో అలా చేశారు, అది మనకు తెలియదు. ఆ టైంలో అలా చేశారు, ఆ టైంలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనకి జ్ఞానం వచ్చింది కాబట్టి ఆ పరిస్థితుల్లో దాటేయాలి. ఏమైనా ఎవరైనా జంతు బలి చేస్తున్నా మన పాయింట్ చేయాలన్నా చేయకూడదు మరి. తప్పని మనం కరెక్ట్ గా అక్కడ పాయింట్ మనం చెప్పగలగాలి. మూఢనమ్మకాలు ప్రతిదీ చిన్నదైనా పెద్దదైనా ప్రతిదీ మనం దాటుకుంటూ ముందుకెళ్తే ఈ ఈ చాలా మంది మాస్టర్స్, చాలా మంది ధ్యానులు ఈ ఉపరతిలోనే ఫెయిల్ అయిపోతారు. ఎంత సాధన చేస్తే ఏం చేసినా అది అది అలా అవుతుంది, ఇది ఇలా చేసేస్తారు. అలా చేయకుండా ఉండాలి. దీనికి గ్రామదేవత జంతు బలి చేయాలన్న ఆ రోజుల్లో దేశకాల పరిస్థితులు అలా చేసేవారు. ఎప్పుడైతే అది అంతా వదిలేసి భావ స్వాతంత్రం, ఈ ఉపరతి, ఈ ఈ మూఢనమ్మకాన్ని అయితే వదిలేసామో మనకి భావ స్వతంత్రం అనేది వస్తుంది. విస్తృతమైన సహజ ఉదార స్వభావం కలిగి ఉంటారు. భావ స్వతంత్రం అంటే ఏంటి?
మనలో అయితే ఏమైతే భావాలు కలిగాయో అవి మనం వ్యక్తపరచగలగడం, బయటికి చెప్పగలిగే స్వతంత్రం, ఆ భయం అనేది లేకుండా చెప్పగలిగితే కరెక్ట్ తప్పు అనేది ఏదైనా సరే మనం చెప్పగలుగుతాం ఆ ఉపరతిని దాటితే. విస్తృతమైన సహజ ఉదార స్వభావం వస్తుంది. అంటే స్ట్రాంగ్ గా ప్రతి దాంట్లో మనం స్ట్రాంగ్ గా నిలబడగలుగుతాం. అదంతా వదిలేసాము నేను ఇప్పుడు ఈ మూఢనమ్మకాల్లోనే ఇట్లలోనే ఉండిపోతే నేను గృహిణిని, నేను ఏం చేయగలను, నేను ఒక అమ్మాయిని, నేను ఒక లేడీని, లేకపోతే మా ఫ్యామిలీ ఇలాగే ఇలా చేయకపోతే ఊరుకోరు, మా ఫ్యామిలీని కాదని నేను ముందుకు వెళ్ళలేను, ఇలాంటి భావనలు పెట్టుకోకూడదు. తప్పేదో కరెక్ట్ ఏదో తెలుసుకుని మనం ముందుకు వెళ్ళాలి మాస్టర్. బంధంలో ఇలా ఇవి తెలుసుకోకపోతే బంధంలో సర్కిల్స్ లోనే ఉండిపోదు. ఆ సర్కిల్స్ దాటితేనే మనకి ఇంకా ఆధ్యాత్మికత అంటే ఏంటో మనకు తెలుస్తుంది, స్పిరిచువాలిటీ. ఇలా సర్కిల్స్ లో ఈ బంధంలో ఉండిపోతే మన చైతన్యం ఎలా విస్తరిస్తుంది? అసలు విస్తరించదు. అందుకు ఒక్కొక్క మెట్టుగా మనం ఈ 6 పాయింట్లని మన జీవితంలో ఖచ్చితంగా అమలు చేసుకుంటేనే మనం ముందుకి ఇంకా ఎన్నో తెలుసుకోగలం. ఇది వదిలి మన ఇండిపెండెన్స్ గా ఉండగలం. విస్తృతమైన సహజ స్వభావం ఉదారంగా ఉంటుంది. అనంతమైన చైతన్యం వస్తుంది. అది యాక్టివ్ అవుతుంది ఉపరతి వలన. అంటే ఉదార స్వభావం, అనంతమైన చైతన్యం ఉపరతి వలన మనకి యాక్టివ్ అవుతుంది మాస్టర్స్. దీనికి ఎగ్జాంపుల్ శ్రీరాముడి గురించి చెప్పుకుందాం. అశ్వ శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయాల్సి వస్తుంది. ఆ యాగం చేసినప్పుడు అక్కడ ఉన్న పంతులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళన్న గుర్రాన్ని బలి ఇవ్వాలి అని చెప్తారు రాముడికి. అది రూల్ మాట. ఆ గుర్రము బలి ఇవ్వకపోతే మళ్ళీ ఈ మంచి జరగదు, చెడు జరుగుతుందని రాముడు చెప్తారు. ఆ ఆ ఆ గుర్రము బలి ఇవ్వడం అనేది ఏంటంటే, ఆ గుర్రము ఆ రాజ్యంలో వాళ్ళ రాజ్యాలన్నీ తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి ఏ రాజ్యంలో అయితే దాన్ని ఆపుతారో వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలి. ఎవరైతే ఆ రాజ్యంలోకి వచ్చిన గుర్రము పట్టించుకోకుండా వదిలేస్తారో వాళ్ళు ఈ శ్రీరాముడు రాజ్యంలో కలిసిపోయినట్టు, వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ అన్నట్టు. అలా మొత్తం ఆ దేశాలన్నీ, ఆ రాజ్యాలన్నీ తిరిగి సక్సెస్ఫుల్ గా వచ్చిన దాన్ని ఈ యాగంలో బలి చేసేసి ఆ మాంసాన్ని పంచుకోవాలి, ఆ రూలు. కానీ ఇది శ్రీరాముడికి ఇష్టం ఉండదు. శ్రీరాముడికి ఇష్టం ఉండకపోతే ఇది ఇంత మనకి ఇన్ని రాజ్యాలు తిరిగి వచ్చి మనకి సక్సెస్ఫుల్ ఇంత విజయాన్ని అందించింది కదా, దీన్ని బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతారు అన్నమాట. రాముడు అడిగితే లేదు, ఇవ్వాలి, చేసి తీరాల్సిందే అని పట్టుకుంటారు. ఏమో రాముడికి ఇష్టం లేదు. తన మనసు అసలు గుర్రాన్ని బలి ఇవ్వడం అంటే అది హింసే కదా, ఒక జీవిని చంపినట్టు. కానీ ఇది రాముడు దాటాలి. అంటే రాముడు ఏం చేశాడంటే, ఇప్పుడు మనం ఒక పెళ్లి చేసినా తనకు ఒక ఆలోచన వచ్చిందన్నమాట. మనం ఒక పెళ్లి చేసినా ఏం చేసినా అక్కడ ఆ పర్సన్ మనిషి లేకపోతే ఒక పూజ చేసిన బొమ్మను పెట్టి చేస్తారు కదా, అలాగే ఈ గుర్రాన్ని ఈ గుర్రం బొమ్మ బంగారు బొమ్మ చేయించి అక్కడ పెడదాము. అక్కడ పెట్టి ఆ ఆ బంగారు గుర్రాన్ని బలి ఇద్దామా అంటే, లేదు అలా చేయొద్దు, నిజమైన గుర్రాన్నే బలి ఇవ్వాలి అంటారు. అప్పుడు ఆ బంగారం అని ఎప్పుడైతే రాముడు అన్నారో, ఇప్పుడు మాంసం కోసి పంచుకోవాలి. అలాగే బంగారాన్ని కోసినప్పుడు ఎవరైతే అలా పంచుకుందరు గాని అని చెప్తారు. ఆ బంగారం అనగానే అందరికి ఆశ కలిగిందన్నమాట. ఆశ కలుగుతుంది కదా, ఆశ కలిగి బంగారం వస్తుంది కదా, మాంసాన్ని ఏం చేసుకుంటూ బంగారం అయితే ఉపయోగపడుతుంది అన్నట్టు వాళ్ళందరూ అంగీకరించి ఆ యాగంలో గుర్రానికి బదులు బంగారు బొమ్మ పెట్టి అది అది ముక్కలుగా చేసి పంచుకున్నారు. రాముడు ఎలాగైతే తెలివిగా దీన్ని దాటాడు అనమాట. అలాగే మన మన రియల్ లైఫ్ లో ఇలాంటి పరిస్థితులు ఏమైనా వస్తే మనం అది తప్పు అని చెప్పగలగాలి. అలా అది ఆ హింస చేయకుండా ఉండడానికి, ఆ మూఢనమ్మకాలు దాటడానికి మనకి ఆలోచించుకోవాలి, ఎలా దాటాలి ఈ పరిస్థితిని అని మనం ఆలోచించుకుంటూ ముందడుగు వేయాలన్నమాట. వాళ్ళు చెప్పారు కదని చేసేయడం, అలా చేయడం వల్ల మనకి తేడా ఏముంది? మనకి ఇప్పుడు అన్ని జ్ఞానంలోకి వచ్చాము, చాలా తెలుసుకుంటాము. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదని అవునా చెయ్యాలా, ఇలా చేయకపోతే కష్టమా అని అనుకోకుండా మనకి విచక్షణ జ్ఞానం వాడాలన్నమాట. ఏది తప్పు ఏది రైట్ అంటే లాజికల్ మైండ్ ని వాడాలి. ప్రతి ఇలా చేయాలి అలా చేయాలి అని వాటి నుంచి అన్ని పట్టుకోకుండా వాళ్ళ చేతిలో పావు అయిపోకూడదు. వాళ్ళు చెప్పారు కదా, ఇలా చెప్పారు కదా అని
వాళ్ళు చెప్పిందే చేయకుండా మన విచక్షణ జ్ఞానం, మన తెలివిని, మన మనసుని, మన బుద్ధిని ఉపయోగించుకుని విశ్వాస విశ్వాత్మ మనకి ఇచ్చింది కదా కర్మ, విచక్షణ జ్ఞానం అనేది విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం అంటే మనం చేస్తుంది తప్ప రైటా, ఎవరో చెప్పింది చేయడం కాదు, చేసే ముందు అది కరెక్టా రాంగ్ అని మనం ఒకటి రెండు మూడు సార్లు ఆలోచించుకుని మనం నిర్ణయం తీసుకోవాలి. ఎవరు చెప్పింది చేయకుండా విచక్షణ అనే అర్థంతో దాన్ని దాటాలి, ఉపరతిని దాటాలి అని చెప్తున్నారు సార్. ఇప్పుడు రిపీట్ చేసుకుందాం పాయింట్. శ్రమం అంటే ఏంటి? మనసును నిగ్రహించుకోవడం. దమము అంటే మాటలను చేతలను పరిశుద్ధంగా ఉంచుకోవడం. ఉపరతి అంటే ఏంటి? మూఢనమ్మకాల నుండి బయటకు వచ్చి విచక్షణ జ్ఞానాన్ని వినియోగించుకోవడం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ తితిక్ష. తితిక్ష అంటే ఓపిక. తితిక్ష అంటే ఓపిక. ఓపిక అంటే ఏంటి? ఎలాంటి కర్మ అనుభవించాల్సి వచ్చినా సంతోషంగా అనుభవించే సంసిద్ధత. ఇప్పుడు ప్రతి గురించి మనం తెలుసుకున్న మూడు మనం వాళ్ళ చేతిలో బాగు అవుతాము లేదా సహజ సిద్ధ చైతన్యంగా మారుతాము. మనము డిసైడ్ మన చేతిలోనే ఉంటది. ఒక చేతిలో బాగు అవ్వకుండా మన సహజ సిద్ధ భావంతో మన ఆ చైతన్యంతో బయటపడాలి. ఇప్పుడు తితిక్ష అంటే ఓపిక. ఓపిక అంటే ఏంటి? ఎలాంటి కర్మ అనుభవించాల్సి వచ్చినా సంతోషంగా అనుభవించే సంసిద్ధ. అంటే దానికి మనం రెడీ అయిపోవాలి. ఇప్పుడు ఏదైనా మన కర్మానుసారంగా మనకు వస్తుంది. నేను చేసిందే కదా నాకు వచ్చింది అని మనము రెడీగా ఉండాలన్నమాట. అంటే కర్మను అనుభవిస్తాను అని తీసుకోవడం ఓపిక. అవసరమైతే సమస్తాన్ని త్యాగం చేయగల సంసిద్ధత. కర్మను అనుభవించగల ఆ కర్మలో ఏం చేయాల్సి వచ్చినా మన సమస్తాన్ని త్యాగం చేయగలగాలి. అంటే డిటాచ్మెంట్ స్టేటస్ మాట. అంటే ప్రతిదానికి అటాచ్ అయిపోకుండా డిటాచ్ గా ఉండాలి. దేనికైనా అంగీకరించడం అవసరం. అది మనకు అవసరమైతే త్యాగం చేయగలగాలి. ఇది లేకుండా నేను ఉండలేను అయ్యో ఎలాగని బాధపడిపోకుండా ఈ డిటాచ్మెంట్ స్టేటస్ లో ఉండాలి మరి. ఎవరు ఎలాంటి కర్మ చేసినా అపకారం చేసినా మనకి కర్మానుభవానికి కర్మానుసారానికి అది వచ్చింది. మనకి ఎవరైనా అన్యాయం చేస్తున్నారు, అపకారం చేస్తున్నారు అని మనం అనుకున్నప్పుడు అది మన కర్మానుభవానికి మన కర్మానుసారానికి అది వచ్చింది, నేను చేసిందే నాకు వచ్చింది అని తెలుసుకుని వారి నిమిత్తం మాత్రం. అంటే ఏంటి? మనకి అది నేర్పించడానికి వాళ్ళు వచ్చారు. మన గతంలో ఎప్పుడో చేసాము, అది మనకి ప్రెసెంట్ ఈ వర్తమానంలో మనకు వచ్చింది. అది ఆ అనుభవాన్ని మనకి పరిచయం చేయడానికి మనకి ఇప్పుడు శత్రువులైన ఎవరైనా మనకు వస్తారు. ఆ వచ్చినప్పుడు అంటే మనకి కష్టాలు వచ్చేసాయని వీళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను, వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, టార్చర్ పెట్టేస్తున్నారు, ఇలా ఇలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి వాళ్ళు గతంలో మనం అలా ఉన్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళు మన జీవితంలోకి వచ్చారు. అది మనం తెలుసుకుని నా వాస్తవానికి నేనే కారణం అని తెలుసుకోవాలి. వారిని కించెత్తు ద్వేష భావం లేకుండా ఉండడం. అంటే మనకి కించెత్తు ద్వేషం అంటే నేను చేసిందే నాకు అనుభవం ఇవ్వడానికి వచ్చారు కదా, వాళ్ళ మన ద్వేషం తెచ్చుకుని ఏం లాభం? అంటే కించెత్తు ద్వేషం కూడా వాళ్ళు ఉండకూడదు. అంటే నిమిత్తం మనమే సైలెంట్ గా ఉండి వాళ్ళ మనకి వాళ్ళ పట్ల మన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే మనం చేసింది మనకి చూపించడానికి కదా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ పట్ల కూడా మన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు మన జీవితంలో కష్టాలు లేకపోతే మనం తెలుసుకోలేము, ధ్యాన మార్గంలో రాలేకపోదు. మనకు కష్టాలు వచ్చాయి కాబట్టి మన ధ్యాన మార్గంలోకి రాగలిగాం. ఇప్పుడు ఈ ధ్యాన మార్గం నుంచి మంచి మంచి మార్గంలోకి రావడానికి కారణం మనం ఎవరైతే ఇబ్బంది పడుతున్నాం అనుకున్నామో వాళ్ళే కాబట్టి వాళ్ళ పట్ల మన కృతజ్ఞత కలిగి ఉండాలి. థ్యాంక్ యూ చెప్పగలగాలి. వాళ్ళు మనకి ప్రెసెంట్ లో ఉన్నా లేకపోయినా మనం థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళు. ఈ దీని క్రిటికల్ లైఫ్ ఎంటర్ అయ్యేది ఎప్పుడంటే ఈ స్టెప్ లోనే, ఈ పాయింట్ లోనే, ఈ దీక్షలోనే చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓపికతో ఉండాలన్నమాట. ఆ వాస్తవానికి నేనే కారణం, నిమిత్త మాత్రం వాళ్ళకి ఎవరో నిమిత్త మాత్రం కారణం నేనే అన్న పాయింట్ చాలా స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకోవాలి. నా వాస్తవానికి నేనే కారణం అని. ఎదుటి వారిని దూషించడం, తప్పులు వెతకడం చేయకూడదు. దీనికి రోల్ మోడల్ వశిష్ఠుడిని చెప్పుకుందాం. వశిష్ఠుడికి 100 మంది కొడుకులు, అంటే 1000 మంది కుమారులు. 1000 మంది కుమారులు అయితే
విశ్వామిత్రుడు రాక్షసుని ప్రేరేపించి చంపిస్తాడనమాట. విశ్వామిత్రుడు తెలుస్తాడండి, ఒక రాక్షసుని ప్రేరేపించి చంపేయమని అడుగుతారు. 100 మంది కొడుకుల్ని చంపేయమంటే ఆ 100 మంది కొడుకుల్ని ఆ రాక్షసుడు చంపేస్తాడనమాట. వశిష్ఠుడు 100 కొడుకులు చనిపోయినా ఎవరిని ఒక్క మాట కూడా అనలేదండి. పర్ఫెక్ట్ తితిక్ష మాట. వాళ్ళ ప్రారంభం వల్ల వాళ్ళ మరణ సమయం ఆసన్నమైనది కాబట్టి విశ్వామిత్రుడు వచ్చాడు. అంటే వాళ్ళ మరణ సమయం ఆసన్నమైంది కాబట్టి విశ్వామిత్రుడు వచ్చాడు. వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళ కర్మలో అది ఉంది కాబట్టి వచ్చారు అలా అలా అంటారు. కానీ నా కొడుకుని ఇలా చంపేశారు అని నేను గుండెలు బాధతో అతను ఎప్పుడు ఆడవలేదు. అతను అంగీకరించేశాడు ఆ సిచ్యువేషన్ ని. కర్మానుసారమే వచ్చింది. మనం అలా ఆ విధంగా ఉండగలగాలి. దీనికి కేవలం తితిక్ష. మన వాస్తవానికి మనమే కారణం, పక్కవారు కాదు అని తెలుసుకోవాలి. కార్యకారణ సంబంధం అనేది బాగా ఎక్కించుకోవాలి. కార్యకారణ సంబంధం అనేది మాస్టర్ బాగా ఎక్కించుకోవాలి. ఇప్పుడు మంచి వాళ్ళమే ఇప్పుడు మంచి వాళ్ళమే మనము గతంలో ఎన్ని పాపాలు చేసామో తెలియదు కదా మనకి. ఇప్పుడు మంచిగానే ఉన్నాము, గతంలో ఎన్ని పాపాలు చేసామో ఎవరికి తెలుసు. ఇప్పుడు చాలా మంది అంటారు, పుట్టు బుద్ధి తిరిగి పాపం చేయలేదు, ఎవరిని బాధించలేదు, హింసించలేదు, నా జీవితం ఎలా ఉంది ఏంటి. చాలా మంది పుట్టి బుద్ధి తిరిగి అంటారు, కానీ పుట్టక ముందు గతంలో ఎన్ని చేస్తామో మనకు తెలియదు. అవన్నీ చూసుకోవాలంటే ధ్యానం చేయమంటారు. ధ్యానంలో మధ్యరాత్రిలో లేచి క్వశ్చన్ చేసి మన మనం చేసిన కర్మ ఏంటో చూపించుకుంటే క్లియర్ గా చూపిస్తారు. ఇది టెక్నిక్ ఏంటంటే మనకు వంశీ సార్ ఆల్రెడీ చెప్పారు. ఇది ప్రతిసారి మనం ఏ కర్మ అయితే అనుభవిస్తున్నామో, ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నామో అది మనం ప్రతిసారి చూసుకోవాలి. చూసుకోవడమే కాకుండా అది గుర్తు తెచ్చుకుని వాళ్ళకి సారీ చెప్పాలి. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ఇందులో మనం ఉండాలి. ఇది ఫాలో అయితే మనకి ఎవరైతే మనల్ని బాధపడుతున్నారు అనుకున్నామో, ఎవరైతే మనం ఇబ్బంది పడుతున్నామో అలాంటి భావనలు ఉండకుండా మనం మన వాస్తవానికి మనమే కారణమని దాంట్లో ఉండగలం. నెక్స్ట్ 5th పాయింట్ సమాధానం. ఈ దీక్ష అయిపోయింది. ఇప్పుడు సమాధానం అంటే ఏకాగ్రత. ఇటువంటి ప్రేరణలు కలిగిన మన మార్గం నుండి బయటకు రాకుండా ఉండడం. ఎటువంటి ప్రేరణ కలిగినా మన మార్గం నుంచి మనం బయటకు రాకూడదు. మీరు ఏ మార్గంలో ఉన్నారో ఆ మార్గంలో సమాధాన పడండి. ఇప్పుడు చాలా మంది అంటారు, మీరు నాన్ వెజ్ తినట్లేదు, అంటారు. మొక్కలు ప్రాణం లేదా అది హింస కాదా, అలాంటి ప్రతి దానికి మన సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. ప్రతి పాయింట్ కి సమాధానకర్తగా మనం ఉండాలి. ఎదుటి వారు చెప్పారని నాన్ వెజ్ తినడం, గురువు మంచివారు కాదని చెప్పడం, గురువుని సాధన వదిలేయడం. ఇప్పుడు ఎవరో నాన్ వెజ్ తింటే ప్రోటీన్ ఉండదు, బలం ఉండదు ఒంటికి అలా చెప్తారు. అప్పుడు మనకి అది హింస అని తెలుస్తుంది కాబట్టి మనం తినడం మానేస్తాం. కానీ వేరే వాళ్ళు చెప్పాలని మనము ఆ మాట కూడా మైండ్ లో ఎక్కిచ్చేసుకుని మళ్ళీ చాలా చాలా మంది తినడం స్టార్ట్ చేసేస్తారు. ఆల్టర్నేటివ్ గా వెజ్ లో కూడా ప్రోటీన్ పన్నీర్ తినడము అలాంటివి చూసుకుని మీల్ మేకర్ అలాంటివి రీప్లేస్ చేసుకుని తినాలి. కానీ ఎవరో ఏదో చెప్పారని మళ్ళీ నాన్ వెజ్ లోకి వెళ్ళిపోవడం, తినేయడము ఇదంతా కరెక్ట్ కాదు. అంటే మనం ఏదైతే డిసిషన్ తీసుకున్నామో దానికి మనం సరెండర్ అయిపోయి ఉండాలి. అది కరెక్ట్ డిసిషన్ మనం తీసుకున్నాము, ఎవరో ఏదో చెప్పారని చలించిపోవడం, మళ్ళీ మార్గం మారిపోవడం అదంతా కరెక్ట్ కాదు. గురువు ఎవరైనా వచ్చి మళ్ళీ మీ గురువు మంచివారు కాదు అలా చెప్తే, ఇప్పుడు మనకి ఏ గురువు ద్వారా అయితే ధ్యానం దొరుకుతుందో ఆ గురువు వేరే వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ మనకి జ్ఞానాన్ని అందించిన గురువు పట్ల ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ గురువుని దూషించకూడదు. వేరే వాళ్ళు చెప్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి రాంగ్ ఏమో, కానీ మన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనకి ఆ పాయింట్స్ ఉంటే చాలు. గురు దూషణ చేయడం, ఒకరి గురించి ఒకరు తప్పుగా చెప్పడం, ఆయన ఇలా చెప్పడం, ఆయన మంచివాడు కాదని చెప్పి గురువుని వదిలిపెట్టడం ఇదంతా ఇలా చేయకూడదు. మన ధ్యానంలోకి వచ్చింది గురువు కోసం కాదు, మన ధ్యానం గురించి. మనం ధ్యానం నేర్చుకుని ఇంకా మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి, మోక్ష మార్గంలో వెళ్ళడానికి నాన్ వెజ్ కోసము, గురువు కోసము ధ్యానాన్ని వదిలేయకూడదన్నమాట.
స్ట్రాంగ్ గా ఉండగలనమాట. పట్టుకున్న మార్గము సాధనకి పట్టుదల ప్రొఫెషన్ ఏకాగ్రత ఉండాలి. కనెక్ట్ అవ్వాలన్నమాట. మనం ఏ పాయింట్ కి అయితే ఉన్నాం, ఏ డిసిషన్ అయితే స్టిక్ అయినా ఉండాలి. పై మెరుగు చేయకూడదు అనమాట. హృదయపూర్వకంగా మనస వాచ కర్మ చెయ్యాలి. మీరు ఎందుకు మార్గం నుండి చలించే మార్గం నుంచి చలించే తత్వం ఉండకూడదు. దీనికి ఎగ్జాంపుల్ యమునా నది గురించి తెలుసుకుందాం. యమునా నది కృష్ణుడిని చిన్నప్పుడు నది దాటించింది అనమాట. తను యమునా నది తెలుసు కదా, చిన్నప్పుడే కృష్ణుడు నది దాటిస్తాడు అనమాట. కంసుడు యమునని పిలిపిస్తాడు అనమాట. యమునని తన పవర్స్, కంసుడికి కొంచెం పవర్స్ ఎక్కువ ఉండి ఆ పవర్స్ ద్వారా యమునని పిలిపించగలుగుతాడు. పిలిపించి శుక్రాచార్యుడితో యాగం చేసి ఆ పవర్స్ ని సంపాదిస్తాడు అనమాట. ఆ యాగం ద్వారా యమునని పిలిపించి రాధా కృష్ణ మొత్తం సమస్తం కృష్ణుడి బ్యాచ్ ని వరద పొంగించి నా వద్దకు తీసుకుని రావాలని అంటాడు. అప్పుడు అప్పుడు కృష్ణుడికి వ్యతిరేకంగా నేను ఏ పని చేయను అంటారు యమునానికి. కృష్ణుడికి కనెక్ట్ అయిపోయి ఉంది. కృష్ణుడి కోసం నేను తనకి వ్యతిరేకంగా నేను ఏమీ చేయను అని అంటారు. ఎన్నో ఆకర్షిస్తారన్నమాట. ఎన్నో నేను చెయ్యను అంటారు. స్ట్రాంగ్ గా నిలబడిపోదు అనమాట. క్వాలిటీ చెకింగ్ ఎప్పుడు విశ్వాత్మ చేస్తారనమాట. మనకి డ్రీమ్ లో అయినా ఫిజికల్ గా అయినా క్వాలిటీ చెకింగ్ గానే చేస్తారు. మనం ఎలా ఉన్నాము, అంటే ఈ సమాధాన పడుతున్నామా లేదా, చెప్పగలుగుతున్నామా లేదా, ఇవన్నీ మన క్వాలిటీ చెకింగ్. అంటే ఏ పాయింట్ అయితే తీసుకున్నామో దాన్ని మన స్టిక్ అనేది ఉండాలి. కరెక్ట్ గా మన సమాధానం చెప్పే విధంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, యమునా నది కృష్ణుడికి వ్యతిరేకంగా చేయమన్నా ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా తనకి నేను చేయను, నన్ను ఏం చేసినా పర్లేదు నేను చేయను అనే పాయింట్ మీద నిలబడిపోయింది. మనం అలాగే మన జీవితంలో సమాధాన పడాలి. ఎవరేం చెప్పినా చలించిపోయే తత్వం నుంచి బయటపడాలన్నమాట. ఇలా చేస్తామంటే నేను ఇలాగే ఉంటాను, నాకు ఇదే నచ్చింది అలా మనం ఉంటాము. వాళ్ళకి ప్రాబ్లం అయితే వాళ్ళ ఇష్టం. మరి వాళ్ళు చెప్పారని మనం మారిపోవడం కరెక్ట్ కాదు. అంటే మన మనస్తత్వాన్ని చలించిపోకుండా కరెక్ట్ గా ఉంచుకోవడం వస్తుంది. ఇంకా లాస్ట్ పాయింట్ శ్రద్ధ. శ్రద్ధ అంటే ఇంటెన్షన్ అన్నమాట. విశ్వాసము, ఇంటెన్షన్. తన గురువు పట్ల విశ్వాసము, తన దైవం పట్ల విశ్వాసము, పరమ గురువు సమర్థత. అంటే తన గురువు సమర్థత, ఆచార్యుడని తన లోపల ఎటువంటి లోపాలు ఉన్నా తీయగలడని శక్తివంతుడనే విశ్వాసం ఉండాలి. అంటే తన గురువు ఆచార్యుడని మన లోపల ఎలాంటివి ఉన్నా ఆ గురువు బయటకు తీయగలడు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. షిరిడి సాయి చూడండి, శ్రద్ధ శబరి రెండు కలిగి ఉంటారు. షిరిడి సాయి నాలో గుణాలు ఉన్నాయి, సరిగ్గా లేవు, కానీ ఈశ్వరాంశ ఉందని దాన్ని జ్వలింప చేయగలిగితే పరమ గురువు కాగలనే శ్రద్ధ ఉండాలి. అంటే ఈశ్వరాంశం ఉన్నదని మనలో, దాన్ని ఈశ్వరాంశం అంటే మనము శివుడు అంశం నుంచి వచ్చాం కాబట్టి దాన్ని జ్వలింపజేయడం అంటే ఏంటి? ధ్యానం చేయడము, సద్యం సాంగత్యంలో ఉండడం, బుక్స్ చదవడం, క్లాసులు ఇలా చేస్తే దాన్ని మనం జ్వలింప చేయగలం అన్నమాట. ఆ జ్వలింప చేయగలిగే పరమ గురువు కాగలనే శ్రద్ధ మనకు ఉండాలి. తన మీద తనకు శ్రద్ధ, తన ఎంపిక చేసుకున్న మార్గం మీద శ్రద్ధ, తన గురువు పట్ల శ్రద్ధ, మన అన్నింటి మీద మన ఇంటెన్షన్, మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు మన కష్టం వచ్చిందని, లేదా మనకి మన గురువు మనం చెప్పిన పని ఏదో చేయలేదని వెంటనే పార్టీ మార్చేయడం, లేకపోతే మతం మార్చేయడం, ఇలా చేయకుండా మన ఏ దేవాన్ని అయితే ఎక్కువ నమ్ముతున్నామో, ఏ గురువుని అయితే నమ్ముతున్నా ఆ గురువు నాకు ఉన్నారు, నా దేవుడు నాకు ఉన్నారు, మన కష్టాలు మన జీవితాన్ని ఇచ్చే దేవుడు మనల్ని చూస్తారు అనే విశ్వాసం మనకు ఉండాలి. నా గురువు నాకు ఉన్నారు, నా దేవుడు నాకు ఉన్నారు అనే విశ్వాసంతో మనం ఉండాలి. రోల్ మోడల్ ఆంజనేయ స్వామిని చెప్పుకుంటాం. సీతాదేవి అరణ్యవాసము చేసి వచ్చాక ప్రెగ్నెంట్ అవుతారు. అప్పుడు సీతాదేవిని రాముడు మాట కొరకు అడవిలో వదిలేసి వస్తే అప్పుడు అందరూ అంటారు, ఆంజనేయ నువ్వు అడుగు, సీతాదేవిని వదిలేసి రమ్మంటున్నారు, నువ్వు అడుగు, నువ్వు అడిగితే రాముడు చెప్తారు కదా, నువ్వు ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి అంటే ఆంజనేయ స్వామి నేను అడగను అంటారు. మరి నేను అడగనంటే ఎందుకంటే ఆయన మీద నాకున్నది శ్రద్ధ, విశ్వాసం. పరమ గురువు అని నమ్మాను, పరంధాముని నమ్మాను, సమాధాన పడ్డాను. ఆయన ఏం చేసినా కరెక్టే చేస్తారు. ఆయన లోక కళ్యాణం కోసమే చేస్తారు.
నేను ఆయన అడగను అని ఆయన అలా కూర్చుంటారు అన్నమాట. గ్రేట్ మాస్టర్ ఆయన అంటే ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ స్నేహితుడితో ఈక్వల్ గా పూజలు అందుకుంటున్నారంటే గ్రేట్ మాస్టర్ అన్నమాట ఆయన. రాముని అలా పట్టుకున్నారు. రాముడు ఎలా చరిత్రలో నిలిచిపోయారో మన ఆంజనేయ స్వామి కూడా మనకు అలాగే నిలిచిపోయారు అన్నమాట. అందుకే అందుకే ఆయన గ్రేట్ మాస్టర్ అయ్యారు. మనం కూడా అలాగే వేరే వాళ్ళు చెప్పుకుంటూ చాలా మంది చాలా చెప్తారు మనం మార్చడానికి, అయితే వాళ్ళ దాంట్లోకి లాగడానికి. వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉండొచ్చు కానీ మనం మనం ఏదైతే విశ్వాసంతో ఉన్నో విశ్వాసం ఎప్పుడు ఆ, మన ఇప్పుడు మనకు వచ్చిన సమాధానాన్ని నిరంతరం పరిశీలించుకోవాలి. అనుభవాలు ఎక్కువగా వినాలి. మనకి ఏదైతే సమాధానాలు వచ్చాయో అవి ఎప్పుడు గుర్తు చేసుకుంటా ఉండాలి. మాస్టర్స్ యొక్క అనుభవాలు ఎక్కువగా వింటూ ఉండాలి. విశ్వాసం మనం ఎంచుకున్న దానిపై విశ్వాసం ఉండాలి. యూనివర్స్ నుంచి మనం పొందిన సహాయాలు ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉండాలి. గురువు దగ్గర దొరికిన గొప్పతనాలు, జ్ఞానంలో పొందిన అనుభవాలు పదే పదే గుర్తు చేసుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే గురువు దగ్గర మనం ఏదైతే జ్ఞానాన్ని పొందామో, గొప్పతనాలు తెలుసుకున్నామో అని పదే పదే గుర్తు తెచ్చుకోవాలి. ఈ ధ్యానంలో పొందిన అనుభవాలు మన ధ్యాన మార్గంలోకి వచ్చాక ఏమేమి జరిగితే ప్రతిదీ ఇందులోకి రావడం వల్ల కదా నాలో ఈ మార్పు వచ్చింది, మా ఫ్యామిలీలో ఈ మార్పు వచ్చింది, నేను ఇలా మంచిగా మారగలిగాను. ఈ పదే పదే గుర్తు చేసుకుంటూ మన మనసులో మనం చేసుకుంటూ ఉండాలి. మనం ఏదైతే అనుకున్న ప్రతి దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు కాపాడిన నా మాస్టర్ ఇప్పుడు ఎందుకు కాపాడు, నాకు నా మాస్టర్ ఉన్నారనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ 6 పాయింట్స్ ని సాధనా మార్గంలో అమలు చేయగలిగితే మనం ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళగలం అన్నమాట. ఒకసారి 6 పాయింట్లు మళ్ళీ చెప్పుకుందాం మాస్టర్. శమము. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాము? శమము అంటే మనసును నిగ్రహించుకోవడం. నెక్స్ట్ పాయింట్ దమము, మాటలను చేతలను పరిశుద్ధంగా ఉంచడం. ప్రతి మూఢనమ్మకాల నుండి బయటకు వచ్చి విచక్షణ జ్ఞానాన్ని వినియోగించడం. తితీక్ష అంటే ఓపిక. ఎలాంటి కర్మ అనుభవించాల్సి వచ్చినా సంతోషంగా అనిపించే సంసిద్ధత. అవసరమైతే సమస్తాన్ని త్యాగం చేయగల సంసిద్ధత. ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ సమాధానం, ఏకాగ్రత. ఎటువంటి ప్రేరణలు కలిగిన మన మార్గం నుండి బయటకు రాకుండా ఉండడం. బయట నుంచి ఎన్నో ప్రేరణలు వస్తాయని మన మైండ్ లోకి ఎక్కించుకోకుండా మన విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నమాట. లాస్ట్ పాయింట్ శ్రద్ధ అంటే విశ్వాసం. మనం ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నామో దాని పట్ల మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంతే మాస్టర్, ఈ 6 పాయింట్స్ అయిపోయి. క్లాస్ ఎలా చెప్పాను ఫస్ట్ ఏం చెప్పాను, ఎవరికి ఎంత అర్థమైంది, ఏమైనా తప్పులు చెప్పుకుంటే క్షమించండి. ఎవరికైనా